మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక, ఈ రోజున ఉదయం 6 గంటలకి 55 అడుగుల వరకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికని అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వరద ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించినటువంటి రక్షణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మన భద్రాచలంలో ఉన్నటువంటి ఎప్పుడు వరదలు వచ్చినా కానీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అయ్యప్ప కాలనీ కావచ్చు, అదేవిధంగా సుభాష్ నగర్ కాలనీ కావచ్చు, అదేవిధంగా ఈ కరకట్టకు సమీపంలో ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్ వాటర్ మూలంగా ముంపుకు గురవకుండా దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలు అయితే అధికారులు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తే మన చర్ల మరియు వాజేడు, వెంకటాపురం ఈ గ్రామాలకు ఈ యొక్క ప్రాంతాలకు వెళ్ళేటటువంటి రహదారి మొత్తం జలమయం అవడంతో ట్రాఫిక్ అయితే పూర్తి స్థాయిలో కూడా జామ్ అవటం, అదేవిధంగా ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిపివేసి అధికారులు ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పేసి సూచనలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ముంపు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారిని ముందస్తుగానే ఈ యొక్క ఏదైతే వారి కోసం కేటాయించినటువంటి వసతి గృహాలు ఉన్నాయో అక్కడికి చేర్చడం కూడా జరుగుతుంది. నిన్న చర్ల మండలం దగ్గర సుమారు 70 మంది లారీ ఓనర్స్ కావచ్చు, క్లీనర్స్ మరియు డ్రైవర్స్, అదేవిధంగా కొంతమంది చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నీటిలో చిక్కుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చర్ల సిఐ మరియు ఎస్ఐ వారి యొక్క బృందం ఆధ్వర్యంలో వారిని రక్షించడం, అదేవిధంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక ఇటు చూస్తే మన చింతూరు మరియు అదేవిధంగా కోనవరం, విఆర్పురంకి వెళ్ళేటటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయం అవడంతో ఇటు వాహనాలను కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి. అదేవిధంగా ఎటువంటి చేపల వేటలకు కానీ, అదేవిధంగా ఎటువంటి పనుల నిమిత్తం కానీ వరదల్లోకి వెళ్ళి చిక్కుకోవద్దని చెప్పేసి అధికారులు అయితే సూచన చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 55 అడుగుల పైన ప్రవహిస్తున్న ఇటువంటి ఈ గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కానీ గతంతో పోల్చినప్పుడు వచ్చినటువంటి వరదల నేపథ్యంలో జరిగినటువంటి నష్టాలను మరొకసారి పునరావృతం కాకుండా అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా సంబంధిత అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎక్కడికక్కడ కూడా ప్రజలకు ఎటువంటి అవస్థలు, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది.